డేటా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. చేయి ఎవరైతే ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే మీరు కౌంట్ చెక్ చేస్తున్నారు కానీ గ్రామ పంచాయతీల నేమ్స్ చెక్ చేయట్లేదు. కొన్ని జిల్లాలు పరిశీలిస్తే తప్పులు ఇస్తున్నారు, ఓన్లీ కౌంట్ సరిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు ఇక్కడ లేవు. డిఓస్లో గ్రామ పంచాయతీ వేరే ఉంది, ప్లస్ మన సర్పంచ్ ఎలక్షన్ అనేది వేరే ఉంది. ఇది పర్ఫెక్ట్. ఇది మన దగ్గర ఉండేది తప్పు. యాక్చువల్గా నేను మీకు ఈ లిస్ట్ ఇచ్చేది ఉండే. నేను మన డేటా మీద కొంచెం ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని నేను దీన్ని ఇచ్చి నేను ఇబ్బంది పడుతున్నాను. ఆఫీసర్లతో నేను తిట్లు నాకని. సో చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే, ఆదిలాబాద్ ఉన్నారా? ఆదిలాబాద్ ఇంకా రాలే కాబట్టి చెప్తున్నా. ఆదిలాబాద్ ఉన్నాం సార్. యా, ఇప్పుడు ఇక్కడ మన సర్పంచుల లిస్టులో మన దగ్గర ఉన్న లిస్టులో ఆదిలాబాదు ఫస్ట్, ఆదిలాబాద్ రూరల్. ఓకే, ఇక్కడ కూడా ఆదిలాబాద్ రూరల్ ఫిల్టర్ చేసుకున్నాను. మీరు ఫిల్టర్ చేసుకొని సపోజ్ అల్లికోరి ఉంది, ఇక్కడ కట్ చేయాలి. మీరు కట్ చేసి అల్లికోరిలో వేయాలి. ఇంకోటి అంకాపూర్ ఉంది, అంకాపూర్ వేయాలి. అంకోలి జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 15 to 20 minutes మీకు పార్లీ బాయింది. ఇట్లా వేసుకుంటా పోతే మీకు ఇక్కడ అన్ని ఖాళీగా, ఇక్కడ అన్ని నిండుగా ఉంటే మీ డేటా పర్ఫెక్ట్ ఉన్నట్టు గ్రామ పంచాయతీల లిస్ట్. లేదు ఇక్కడ ఒకటి మిలిగింది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఖాళీ లేదు, ఇక్కడ ఇంకొకటి మిలిగింది, కానీ దీనికి సంబంధం లేదంటే ఇక్కడ ఉన్నదాన్ని డిలీట్ చేయాలా, ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ నేను కొత్త కోడ్ ఇవ్వాలి, యాడ్ చేయాలని. సో ఇది పర్ఫెక్ట్ లిస్ట్. ఇప్పుడు మన గవర్నమెంట్ 2 o'clock అలా పంపాలి. నేను గ్రామ పంచాయతీలో హైయెస్ట్ ఉన్న ఎన్రోల్మెంట్ ఒక ప్రైమరీ స్కూల్ని ఐడెంటిఫై చేసి పంపాలి నేను. కాబట్టి దయచేసి ఇప్పుడైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా చెక్ చేసుకోండి. దీంట్లో ఏదైనా ఒక్క ఇష్యూ వచ్చిందంటే చాలా సీరియస్ ఉంటుంది. కాబట్టి డిస్టిక్ మండలాలకు పంపొద్దండి. నేను చెప్పినా కదా, నీకు మాట్లాడే లోపల 5-6 అయిపోయినాయి. అసోదా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడండి. భీమ్సేరి నెక్స్ట్ ఇది వేసుకుంటే పోడే. చంద ఉంది. బర్నూరు ఎక్కడ ఉంది? బర్నూరు లేదు దీంట్లో. ఎవరు మాట్లాడండి? ఆదిలాబాద్ ఏడుందిడా? మన లిస్ట్ లో ఏడుంది? చివర్లో పెట్టి లాస్ట్ కి యాడ్ చేయించింది. సో బొర్నూరు ఇది సో ఇది వేసి నాకు ఇమ్మీడియట్ గా మీరు ఒక విత్-ఇన్ 15-20 minutes లో ఇవ్వాలి. మీకు ఎందుకు జూమ్ కండక్ట్ చేస్తారంటే మీకు సీరియస్నెస్ తెలవాలని కండక్ట్ చేస్తున్నాను నేను. మీ టైం వేస్ట్. నాకు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎస్పీడి గారు ఏంది నువ్వు గంట సేపలో ఇస్తానని నువ్వు పెద్ద దేంది? ఎవరైనా మంచిగా ప్లీజ్ గీకొద్దు. చిట్యాల బోరి దిమ్మ ఇట్లా కట్ అండ్ పోస్ట్ చేసుకుంటే పోతేనే అవుతుంది. అర్థమైంది? ఆదిలాబాద్ అర్థమైంది సార్, చేస్తున్నాం సార్, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదే విధంగా చేసి తొందర పెట్టండి. నెక్స్ట్ కొమరంబి మల్లేష్ వచ్చిన ఇది చేసినా, నువ్వు ఇచ్చినావా కదా? సార్ కొంచెం పంపించిన సార్. కరెక్ట్ ఉన్నాయా? కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి సార్. ఇదే తీసుకుంటే నేను మనది తీసుకొని ఇదే ఫైనల్. నాకు ఇది దీంట్లో కరెక్ట్ ఉందంటే వదిలేసేయండి. మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇదే తీసుకుంటే నేను, మీరు ఇప్పుడు ఇదే నాకు ఫైనల్ జీపీలు. ఓకే ఓకే సార్, కరెక్టే ఉన్నాయి. మంచిర్యాల్ ఏసీ, మంచిర్యాల్ రాజశేఖర్ మళ్ళీ ఇక్కడ ఇంసేపు మాట్లాడండి సార్. ఏమైంది? ఇది అర్థమైందా? అర్థమైంది సార్. ఇమీడియట్ గా చేసి నాకు 10 నిమిషాలు ఇచ్చేసేయండి. వస్తే నాకు కాల్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం అంటే మళ్ళీ స్కూల్ మ్యాపింగ్ చేయాలి నాకు. ఓకే సార్. నిర్మల్ సార్ నిర్మల్ రెస్పాండింగ్ సార్. ఇచ్చేసారా మీరు? పంపించారు సార్. కరెక్టే ఉన్నాయన్ని? అవును సార్, ఆల్ ఓకే సార్. ఏమి పెద్ద కొన్ని రోజులు స్కూల్లో ఉండే సార్. అది నువ్వు స్కూల్ గురించి మర్చిపో.
అదే అదే సార్. నా గ్రామ మిగతాయన్ని పంచాయతీ ఓకే సార్. ఫైనల్ కావాలి. నువ్వు ఆల్రెడీ స్కూల్ మ్యాపింగ్ ఇచ్చినావు. నేను మళ్ళీ ఇప్పుడు ఇస్తా. ఇది అయిపోతేనే జీపీఎస్ వితౌట్ స్కూల్స్ ఇస్తా ఇప్పుడు నేను. ఓకే సార్. మీ దగ్గర మళ్ళీ సార్, ఇప్పుడు జీపీ మిగతాయన్ని ఓకే ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు ఇచ్చిన డేటా మళ్ళీ మొత్తం మీకే ఇస్తా. ఫస్ట్ గ్రామ పంచాయతీ లిస్ట్ ఫస్ట్ షీట్ లో ఇస్తా. నెక్స్ట్ స్కూల్ టు మ్యాపింగ్ ఏం చేసినాం అనేది ఇస్తా. నెక్స్ట్ స్కూల్స్ జీపీఎస్ వితౌట్ స్కూల్స్ ఇస్తా. కూడా చెక్ చేసుకో. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు. 1 గంట టైం ఇస్తాను ఓకే సార్. ఇచ్చినాక. నిజామాబాద్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అన్నా ఇది చేసి తొందర. ఓకే ఓకే సార్. ఈ రాత్రి అసలు చేసింటే కానీ నేను ఈ కోడ్ టెంపరీ కోడ్ లేదు కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది. చేసి ఇచ్చేసి. ఇప్పుడు వేసారు సార్, వేసి ఇది జీతోనే ఉండాలి కోడ్, జీపీ కాదు. ఎందుకంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని కొత్త కోడ్ ఇచ్చేసిన. ఇదే ఫైనల్ కోడ్. ఇక జీవితాంతం మన పెట్టినావా? మరి ఇదే చేసినావా? టెంపరీ ఐడితోనే చేసినావా? కాదే అన్న, ఇది ఉందా? టీపీ ఐడి ఉందా? టెంప్ ఐడి ఉందా? ఉంటే ఓకే, నో ఇష్యూ. ఒకసారి చూడు మన జీవన్ గారు, ఒకసారి చెక్ చేయండి. జగిత్యాల్ జగిత్యాల్ జగిత్యాల ఎవరు లేరు. ఓకే, నో ఇష్యూ. ఫోన్ చేసిర్రు. జగిత్యాల పెద్దపల్లి మామూలుగా ఉండరు. ఈ పెద్దపల్లితో నాకు ఇదే నొప్పి. జిల్లాలే నాతో ఇబ్బంది. నా చెప్పే. ఇద్దరు ట్విన్స్, ఒకరి ఆధార్ కార్డు, ఇద్దరికి ఆధార్ కార్డు కావాలంటే అంత ఇద్దరి అవస్థ అయింది. ఒక్కరిది ఇప్పుడు సక్సెస్ అయింది, ఇంకొకటి డూప్లికేట్ ఉంది. అన్ని సమాన ఈక్వల్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఏం చేయట్లేదు. తర్వాత మాట్లాడాలి. జూమ్ లో ఉన్నా. పెద్దపల్లి సారీ జయశంకర్ భద్రాద్రి ఓకే సార్, పంపించాను సార్. పంపించిన. ఇట్లా చేసినవన్నీ కరెక్ట్ ఉన్నాయా? కరెక్ట్ ఉన్నాయి సార్. ఒక్కసారి మీరు ఇది వేసిన తర్వాత చెక్ చేసుకోండి. గుర్తురాలే. హలో, ఏం కాదు కానీ చేసే ఇది చేసిన తర్వాత మీరు ఒకసారి డూప్లికేట్ వచ్చినవి చెక్ చేసుకోండి. డేటాలోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్స్ కొట్టేసి నీకు అర్థమైంది ఏమైనా డూప్లికేట్ ఉన్నాయా లేదా అనేది. ఓకే, ఒక చిన్న ఇష్యూ ఉంది సార్. అదే ఒక 2 ఇంక్లైన్ హెడ్ కోర్స్ అనే చెప్పి చింతపల్లిలో చూపించారు. అది సుజాత్ నగర్ లో ఉంది సార్. మన కరెక్ట్ మ్యాప్ అయింది కదా. దాని ప్రకారం చూద్దాం. మన దగ్గర నేను ఇది మండల్ ఇది వేసుకోను. ఈ కోడ్ తీసుకొని మన దగ్గర ఉన్న మండల్ కోడ్ వేసుకుంటా. ఇది ఈ మండల్కి మ్యాప్ చేస్తాను నేను. మన జీపీలో ఉన్న మండల్కే మ్యాప్ చేస్తాను. నో ఇష్యూ. పేరు ఇది ఉంటది కానీ ఇవి ఓన్లీ ఇక్కడ నుంచి తీసేసుకుంటాను. ప్లస్ ఇది ఈ మండల్ ఏది ఉంటుంది, మండల్ కూడా అదే ఉంటుంది. మళ్ళీ నేను మీకు ఇస్తాను. నో ఇష్యూ. భద్రాద్రి మహబాద్ సార్ పంపించిన కరెక్టే ఉన్నాయా? కరెక్టే ఉన్నాయి సార్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకో. కట్ పేస్ట్ చేయి. ఏమైనా డూప్లికేట్ ఉన్నా చెక్ చేసి చెప్పు నాకు. ఓకే సార్. ఇమీడియట్గా మహబాద్ అయిపోయింది. వరంగల్ ఈ విధంగా కట్ అండ్ పేస్ట్ చేయి. కాపీ పేస్ట్ చేయొద్దండి, లేకపోతే మనకు కట్ చేయొద్దు. డూప్లికేట్ వస్తాయి మీకు. కట్ అండ్ పేస్ట్. ఓకే, సగం వరకు అయిపోయింది. ఓకే, హన్మకొండ గుడ్ మార్నింగ్ సార్. హన్మకొండ చెక్ చేసి పంపించిన ఆల్రెడీ సార్. ఈ కోర్స్ కరెక్ట్ అయినా కానీ జీపీలో నేమ్ పాత, అంటే జీపీలో ఉన్న కొత్త నేమ్స్ డిఓస్ లో పాత నేమ్ ఉన్నాయి సార్. ఒక 2-3. నేను గ్రామ పంచాయతీల నేము అండ్ గ్రామ పంచాయతీ కోడ్ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ ప్రకారమే తీసుకుంటాను. మండల్ మాత్రం మన దగ్గర తీసేసుకుంటాం. ఓకే సార్, కరెక్ట్ మ్యాప్ చేసిన. ఓకే, రైట్. కరీంనగర్ ఓకే. రాజన్న పంపించాను సార్, అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఆల్ ఓకే. ఓకే సార్. ఓకే, ఇది ఇంతసేపు చెప్పిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నో ఇష్యూ. నాకు ఇక ఏం లేదు మాట్లాడేది.
తర్వాత ఒకటి ఏంటంటే మీకు ఈ రోజు ఇది జీపీఎల్ అయిపోతే రేపు మున్సిపాలిటీ పైన పడతాం. అంటే మున్సిపాలిటీ యార్డులు వార్డు కాలనీ మాస్టర్ కావాలా, అది రేపు డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అది. దాని తర్వాత మీరు ఇది ఫైనల్ ఇస్తే మండే రోజు మీకు సర్వీస్ ఇచ్చి ఇవన్నీ మళ్ళీ ఆన్లైన్లో మ్యాప్ చేపిస్తాం మండలితో. స్కూల్స్ హ్యాబిటేషన్ ఉంది మళ్ళీ. సో జీపీఎల్ అయిపోయినాక హ్యాబిటేషన్ మ్యాప్ చేసేది ఉంది, అది కూడా ఇస్తాను. ఇది అయిపోతేనే మున్సిపాలిటీ. మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. అంటే ఇప్పుడు డిస్కస్ చేసిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎక్కడున్నాం? కరీంనగర్ లేడు, రాజన్న అయిపోయింది. కామారెడ్డి సార్ కామారెడ్డి ఆల్రెడీ రాత్రే పంపించినాం సార్. ఇదే పంపినావా? టెంపరీ ఐడి ఇవే కదా? అవును సార్. అవును కరెక్ట్ ఉన్నాయా? అవును సార్. థ్యాంక్ యూ. వెళ్ళిపోవచ్చు నేను. కామారెడ్డి, సంగారెడ్డి, సంగారెడ్డి ఏపీఓ సంగారెడ్డి ఉన్నావు, మాట్లాడతలేవు. జాయిన్ అయిన ఎటు పోయిండు ఆయన? సంగారెడ్డి, సంగారెడ్డి పెండింగ్ ఉంది. ఏం చేస్తాడు పిల్లోడు? మెదక్, 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 సిద్దిపేట్. అయినా ఉన్నావు కదా, కరెక్ట్. సిద్దిపేట ఎక్కడనే ఉన్నాడు, అయిపోయింది. జనగాం, శ్రీకాంత్ గారు, జనగామ, జనగాం గారు. హలో, ఒక హాఫ్ అన్ అవర్ లో పంపించేస్తాం తొందర ప్లీజ్. సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్, తొందరగా పంపండి. ఇది అయిపోయింది అనుకో, ఇంకా అయిపోతుంది పని. ఓకే సార్. ఓకే, జనగాం. థ్యాంక్ యూ. యాదాద్రి సార్ ఒక 10 minutes సార్, దాన్ని నడుస్తుంది. అన్ని కరెక్ట్ ఉండాలి. ఓకే ఓకే సార్. అన్ని కరెక్ట్ చెక్ చేసుకో, మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. యాదాద్రి అయిపోయింది. మెదక్ ఒక మేడ్చల్ అవసరం లేదు, హైదరాబాద్ లేరు. మేడ్చల్, హైదరాబాద్ అన్ని అర్బన్ అయిపోయినాయి. రంగారెడ్డి, రాజు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అయిపోయింది సార్, 5 minutes లో పంపించేస్తున్నా సార్. ఓకే, పర్ఫెక్ట్. చెక్ చేసుకో రాజు. సార్ క్రాస్ చెకింగ్ చేసి పంపిస్తున్నా. వికారాబాద్ సార్ అయిపోయింది సార్, ఇప్పుడే పంపించేస్తున్నా సార్. అన్ని కరెక్ట్ ఉన్నాయా? అన్ని కరెక్ట్ ఉన్నాయి సార్. క్రాస్ వెరిఫికేషన్ కూడా ఏమేలే కదా? ఏం లేవు సార్. వెరీ గుడ్. వికారాబాద్ అయిపోయింది. మహబూబ్నగర్ సార్, మహబూబ్నగర్ ప్రజెంట్ సార్. పంపించే సార్, ఇప్పుడు సెండ్ చేశాను. అన్ని కరెక్ట్ ఉన్నాయమ్మా? కరెక్ట్ ఉన్నాయి సార్. పర్ఫెక్ట్ ఉన్నాయి. చెక్ చేసినా అన్ని? చేసిన సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ జోగులాంబ, సీను సార్ పంపించేసిన సార్. కరెక్ట్ ఉన్నాయా సీను అన్ని? ఓకే సార్, 255 ఓకే. దీనికి దానికి కరెక్ట్ పడ్డాయి కదా అన్ని? అవును సార్. థ్యాంక్ యూ. ఇంకా 26, 27 వనపర్తి, వనపర్తి, మాబ్నార్ లో అనుకుంటా సార్. నాగర్ కర్నూల్, సార్ పంపించినాం సార్, చెక్ చేసుకున్నాం సార్, అన్ని కరెక్టే ఉన్నాయి సార్. కరెక్ట్ పంపించినవా? పంపించాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సూర్యాపేట్ ఇంతకుముందే మాట్లాడి అయిపోయింది. సూర్యాపేట ఓకే పంపించినాం సార్. అయిపోయింది. థ్యాంక్ యూ. సూర్యాపేట, నల్గొండ, వనపర్తి మాట్లాడుతున్నాడు ఎవరో. వనపర్తి శేఖర్ సార్. నల్గొండ, నల్గొండ, నల్లగొండ, చారి. ఓకే, నేను చేస్తున్నాడు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం. సార్ ఖమ్మం ఏపీ రెస్పాండింగ్. నిన్న 10:10 కి ఏసీ గారు పంపించారు. నేను ఇప్పుడు క్రాస్ వెరిఫికేషన్ కూడా చేశాను సార్. కరెక్ట్ ఉంది సార్. పంపించిన ఆల్రెడీ డేటా ఫార్మాట్ లో? అవును సార్, నిన్న ఏసీ గారు పెట్టాను. 10:10 కి పెట్టారు. నైట్ పెట్టిండా? అవును సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్. వేరే వాళ్ళు కన్సల్టేట్ చేస్తారు, నేను చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ.
ములుగు సార్ ములు రెస్పాండింగ్ సార్ మార్నింగ్ పంపించా సార్ అన్ని కరెక్టే ఉన్నాయి సార్ మా జీపీస్. వెరీ గుడ్. నారాయణపేట్ చేస్తున్నాడు ఆ పిల్లోడు. ఓకే, అందరూ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత నాకు జీపీలో నేను మ్యాప్ చేసుకొని మీకు మళ్ళీ ఫైనల్ లిస్టు కోడేసి ఈ కొత్త కోడ్ ఉంది కదా జీతం స్టార్ట్ అయినది, మీరు స్కూల్ వేరే కోడ్తోనే మ్యాప్ చేస్తారు. దానికి దీనికి లింక్ చేసి స్కూల్ అని కొత్త కోడ్కి మ్యాప్ చేసి నేను మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ జీపీ లిస్టు, తర్వాత స్కూల్స్ మ్యాపింగ్, దాని తర్వాత జీపీస్ వితౌట్ స్కూల్స్ కూడా ఇస్తాను. ఒకసారి వెరిఫై చేయండి. ఇది ఓకే అయిన తర్వాత నా దగ్గర అబిటేషన్ మాస్టర్ ఉంది, దానికి ఆల్రెడీ మన గ్రామ పంచాయతీ మ్యాప్ చేసినాం. దీనికి కొత్త కోడ్కి మ్యాప్ చేస్తాను. ఏవైతే ఇప్పుడు అవన్నీ మన జీపీలు అవన్నీ కొన్ని డిలీట్ చేసినాం, కొన్ని అన్ని కొంచెం తప్పులు ఉన్నాయి కదా, ఏవైతే లేవో వితౌట్ మన అబిటేషన్స్ ఏవైతే మ్యాప్ కావో ఆ అబిటేషన్స్ ఇస్తాను. ఈ గ్రామ పంచాయతీ కూడా గ్రామ పంచాయతీ నేమ్ వేసి ఇవ్వండి చాలు. నాకు ఇది జీపీలో అయిపోతాయి ఏడికి. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా ఉందా డౌట్? నో డౌట్స్.